హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ది స్టోరీ బిహైండ్. ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. మళ్ళీ నేను ఈరోజు సంక్రాంతి ఎందుకు జరుపుకుంటామనే చిన్న ముచ్చటతో మీ ముందుకు వచ్చేసాను అనమాట. ఎప్పుడైనా మీకు డౌట్ వచ్చిందా? అన్ని పండుగలు డిఫరెంట్ డేట్స్లో వస్తాయి, బట్ సంక్రాంతి మాత్రం సేమ్ డేట్లో ఎవ్రీ ఇయర్ వస్తుంది. అయితే మనం చేసుకునే పండుగలన్నీ బేసిక్గా చంద్రుడిని బట్టి చేసుకుంటాం అనమాట, ఆయన మూమెంట్స్ని బట్టి. బట్ సంక్రాంతి మాత్రమే మనం సూర్యుడి మూమెంట్ని బట్టి చేసుకుంటాం అనమాట. సూర్యుడు అన్ని రాశుల్లో తిరిగి జాన్ 14th ఎవ్రీ ఇయర్ మకర రాశిలో ప్రవేశిస్తాడనమాట. సో అదే టైంలో మనం మకర సంక్రాంతి చేసుకుంటాం అనమాట. ఇదే కాకుండా ఇంకొక స్టోరీ కూడా ఉంది. సూర్యుడు తన కుమారుడైన శనిని కలుసుకోవడానికి ఇన్ని రోజులు ప్రయాణించి మకర రాశిలో ప్రవేశిస్తాడు. మకర రాశి అనేది శనికి అధిపతి అన్నమాట. సో అందుకని సూర్యుడు తన గమనాన్ని మార్చుకుంటాడని కూడా పెద్దలు చెప్తూ ఉంటారు. ఈ సూర్యుడు మకర రాశిలో ప్రవేశించే ముందు మనం ఉత్తరాయణంగా పరిగణిస్తామన్నమాట. అంటే మనం ఆ కాలంలో దేవుళ్ళకి ఎక్కువ పూజిస్తామన్నమాట. సూర్యుడు ప్రవేశించిన తర్వాత దాన్ని దక్షిణాయనంలో మనం పితృదేవతలకు వాళ్ళకి ఇష్టమైనవన్నీ వండి పెట్టి వాళ్ళకి నమస్కరించుకోవడం జరుగుతుంది. ఇది ఇవాల్టి స్టోరీ. కీప్ వాచింగ్.